కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ తలెత్తిందా? సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశమవుతున్నదా? ఇంతకు కొండా సురేఖ రేవంత్ టూర్లో కనిపించకపోవడంలో ఆంతర్యమేంటి? పరకాల నియోజకవర్గానికి తమను కాదని సీఎం వెళ్లడంపై కొండా ఫ్యామిలీ గుర్రుగా ఉందా? అసలు వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన హాట్ టాపిక్ గా మారింది. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడంతో పాటు ములుగు పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి టూర్లో జిల్లా మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఫారెస్ట్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటే సంబంధిత శాఖ మంత్రిగా సురేఖ హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె రేవంత్ టూర్ కు హాజరు కాలేదు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ కొండా ఫ్యామిలీ రేవంత్ పర్యటనకు దూరంగా ఉండటం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పరకాల కొండా సురేఖ సొంత నియోజకవర్గం. అయితే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చినా మంత్రి కనిపించకపోవడం కొత్త చర్చకు దారితీసింది. కాగా పరకాల సీటుపై కొండా ఫ్యామిలీ ఎప్పటి నుంచో కన్నేసింది. ఈ నియోజకవర్గం నుంచి సురేఖ కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని అనేక సందర్భాల్లో కొండా మురళి ప్రకటించారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టారు. సందర్భం వచ్చినప్పుడల్లా పరకాల కార్యకర్తలకు సుస్మిత అండగా ఉంటుందంటూ కొండా మురళి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. మురళి వ్యాఖ్యలు గతంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలకు దారితీశాయి. పలు సందర్భాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయితే హస్తం పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సైతం కొండా ఫ్యామిలీ కంటే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే అండగా నిలిచారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సపోర్ట్ చేయడంపై మంత్రి కొండా సురేఖ గుర్రుగా ఉన్నారట. అందుకే రేవంత్ ఉమ్మడి వరంగల్ పర్యటనకు ఆమె దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో కొండా ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచిన సీఎం తాజా పరిణామాలతో రేవూరికి అండగా ఉన్నారని టాక్. పైగా పరకాలలో మరోసారి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారట ముఖ్యమంత్రి. దీంతో రేవంత్ రెడ్డిపై కొండా ఫ్యామిలీ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వివాదం సద్దుమణగక ముందే వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి సురేఖ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన వరుస వివాదాలు ఎలా సద్దుమణుగుతాయో చూడాలి.